జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబట్పల్లిలో 6గురు జలసమాధి కావడం వారి కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. పెళ్లి వేడుకకు వచ్చి సరదాగా ఈతకు వెళ్లి విగత జీవులుగా మారడం కన్నవారికి గర్భశోకాన్ని మిగిల్చింది. అప్పటి వరకు ఆనందోత్సాహాలతో తొణికిలసలాడిన వారంతా ఉలుకు పలుకు లేకుండా చూసి బంధుమిత్రులు చలించిపోయారు. పేద బాధిత కుటుంబాలని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. పెళ్లింట సంబరం కోసం వచ్చిన వారంతా గోదావరిలో సరదాగా స్నానానికి దిగి 6గురు కానరాని లోకాలకు వెళ్లిపోవడం పెను విషాదానికి దారితీసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అంబట్పల్లి వద్ద మేడిగడ్డ బ్యారేజీలో ప్రమాదవశాత్తు గల్లంతైన 6గురు మృతదేహాలను వెలికితీశారు. అంబట్పల్లి వాసులు పట్టి మధుసూదన్, పట్టి శివమనోజ్, సాగర్, రక్షిత్, మహాముత్తారం మండలం కోర్లకుంటకు చెందిన రామ్చరణ్, స్తంభంపల్లికి చెందిన రాహుల్ మృతదేహాలకు మహదేవ్పూర్ సామాజిక ఆసుపత్రిలో శవ పరీక్ష నిర్వహించారు. పట్టి మధుసూదన్, శివమనోజ్ అన్నదమ్ముళ్ళు. మృత్యువులోనూ సోదరుల అనుబంధం వీడిపోలేదు. 2 కుమారులను కోల్పోయిన తండ్రి వెంకటస్వామి కంటతడి చూసి అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. శివమనోజ్ గోతిలోపడి మునిగే సమయంలో కాపాడు అన్నా అని కేకలు వేయగా మధుసూదన్ చేయి అందిస్తూ అతనితో పాటు మునిగిపోయాడు. మధుసూదన్ పెద్దపల్లిలో బీటెక్ చేస్తుండగా శివమనోజ్ ఇటీవలే 10 పూర్తి చేశాడు. కొడుకా ఎక్కడ ఉన్నావురా, అన్నయ్య లేరా, నా ఊపిరి తీసుకుని నువ్వు బతికి ఉంటే బాగుండేదిరా అంటూ ఒక్కో కుటుంబ సభ్యుడు ఏడుపులతో ఆ ప్రాంతమంతా విషన్న వదనంగా మారింది. మృతులంతా దాదాపు దగ్గరి బంధువులు కావడం, చేతికొచ్చిన వారంతా అచేతనంగా పడి ఉండటం చూసి కన్నవారు గుండెలవిసేలా రోధించారు. 5 కుటుంబాల్లో సరదా ఈత గుండెకోతను మిగిల్చింది. ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ బృందాలు 8 గంటలు శ్రమ కోర్చి లోతు, బురదనీటి ప్రతికూల పరిస్థితుల్లోనూ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాయి. 50 మంది పోలీసులు, ఇతర సిబ్బంది పాల్గొని మృతదేహాలు వెలికితీశారు. 6గురికి బంధుమిత్రుల అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. పేద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు కోరారు.